హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, ఇవన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజే. ఇవన్నీ కూడా ఒకళ్ళేనండి. అయితే ఒక బ్లౌజ్ అయితే మనం ఇప్పుడైతే కట్ చేసుకుందాము. వాళ్ళు మామూలుగా మనకి ఆది బ్లౌజు కూడా ఇచ్చారు. అది ఏంటంటే వాళ్ళకి నెక్ కొంచెం డీప్ పెట్టి అలాగే హ్యాండ్ కూడా కొంచెం లూజ్ పెట్టమని మెజర్మెంట్స్ అయితే ఇచ్చారండి. ఆ మెజర్మెంట్స్తోనూ ప్లస్ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్తోనూ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి. చూడండి, ముందుగా బ్లౌజ్ని ఈ విధంగా ఆల్రెడీ మనకి హోల్డింగ్లోనే ఉంటుంది కాబట్టి బ్లౌజు ఈ విధంగా మన వైపు ఏమో హోల్డింగ్ రావాలి, ఎడ్జెస్ ఏమో మనకు ఆపోజిట్లో వచ్చేటట్లు చూసుకోవాలండి. చూడండి, వాళ్ళైతే కొంచెం అంటే ఎక్కువ మెజర్మెంట్స్ ఏం ఇవ్వలేదు, ఓన్లీ నెక్ డీపును ప్లస్ హ్యాండ్ ఒకటి కొంచెం పొడవు అలాగే కొంచెం లూజు పెట్టమన్నారు. అలాగే ఈ విధంగా అయితే మనం ఈ మెజర్మెంట్స్ ప్రకారము ప్లస్ ఆది బ్లౌజ్ ప్రకారము కూడా అయితే మనం అయితే ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకుందామండి. ముందుగా మనకి ఇచ్చిన బ్లౌజుని ఈ విధంగా పెట్టేసుకుందాము. తిరగవేసి అయితే పెట్టేసుకుందామండి. చూడండి, ఇక్కడ మనకి కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినట్లు ఉన్నాయి కదా బ్లౌజును. ఆ బ్లౌజ్కి మనకి కొంచెం ఏదైనా కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే ఇటు చివరన ఎడ్జెస్ అనేది మనం కట్ చేసుకుందామండి. ఇటు చివర కొంచెం ఒక మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఆ మార్కింగ్ ప్రకారము ఈజీగా కట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుందండి. ఎక్కువేం లేదండి, కొంచెం అయితే క్రాస్ ఉంది. ఆ క్రాస్ తీసేసేసుకుందాము. ఇవి 2x2 ముక్కలు కదా, మనకి ఎక్కువ తక్కువలు ఏమీ రావండి. లైనింగ్ పీసులు అయితే మనం వాష్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ తక్కువలో వస్తాయి. ఇది 2x2 పీస్ కాబట్టి మనకి ఏదో కొంచెం వచ్చిందండి. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసుకుని ఇప్పుడు మనం కింద నడుము దగ్గర స్టిచ్చింగ్ అనేది వేస్తాం కాబట్టి చూడండి, ఇక్కడ ఒక పావు ఇంచ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మొత్తం కూడా మార్కింగ్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా తిరగవేసి అనేది బ్లౌజ్ పెట్టుకోవాలి. ప్లస్ వాళ్ళు కొంచెం పొడవు కూడా పెట్టమన్నారండి. ఈ ఆది వాళ్ళకి వచ్చేసేసి మొత్తం పూర్తి పొడవు వచ్చేసేసి 15 ఉంది. 15 అంటే మనం 16 తీసుకోవాలండి. కింద ఖర్చు కొరకు ప్లస్ పైన షోల్డర్ పైన కుట్టు కొరకు కలిపి మొత్తం 16 అయితే తీసుకోవాలి. చూడండి, వీళ్ళకి ఇది వచ్చేసి ఖచ్చితంగా 15 ఉంది. మనం ఇప్పుడైతే 16 తీసుకుందాము. ఆల్రెడీ కింద మనం మార్కింగ్ చేసుకున్నాము కాబట్టి ఆ మార్కింగ్ ప్రకారమే పైకి 15.5 తీసుకోవచ్చు. లేదంటే కింద నుంచి 16 అంగుళాలు కనుక మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే ఆ విధంగా కూడా మనం మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్ని ఈ విధంగా పట్టేసుకుని షోల్డర్స్ రెండు దగ్గర మనం కరెక్ట్గా అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టేసేసుకుని ఈ మార్కింగ్ ప్రకారం అయితే మనం మార్క్ చేసేసుకుందామండి ఆది బ్లౌజ్కి ఇచ్చిన దాన్ని బట్టి. ఇప్పుడు షోల్డర్ అయితే నేను 6 తీసుకుంటున్నానండి. చూడండి, షోల్డర్ వచ్చేసి 6, అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 6.30. మనం మొత్తము కూడా ఇక్కడ ఎంత ఉందో ఇటు చివర కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకుందాం. 16 ఉంది కదా, ఆ 16కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని 6.30కి ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకుని ఈ విధంగా ఎల్లాకారంలో మార్క్ అనేది గీసేసుకుందామండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.5 అయితే తీసుకుంటున్నానండి. ఇది పెద్ద సైజు బ్లౌజేనండి. పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 1.5, చిన్న సైజు అయితే 1.5. ఆ విధంగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడి నుంచి రౌండ్గా రావాలో ఆర్మ్ హోల్లో తెలియకపోతే అటు 2.5 ఇటు 2.5 పెట్టేసేసి అక్కడి నుంచి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇలా
మనకి ఎంత ఉందో తెలియడం కోసం అయితే మనం ఇప్పుడు ఆమ్ హోల్లో రౌండ్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఆమ్ హోల్లో రౌండ్ చెక్ చేసేటప్పుడు పైన షోల్డర్కి అనేది వదిలేసి చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా. ఈ విధంగా అయితే చెక్ చేసుకున్నట్లయితే మనం ఆ చెక్ చేస్తున్న వరకు లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్ని కూడా మనం మార్కింగ్ అయితే చేసుకుందాం. చూడండి ప్రక్క మెడ వచ్చేసేసి పావుదక్కు 3 తీసుకుంటున్నాను. ఈ విధంగా పావుదక్కు 3 అయితే తీసుకున్నానండి. అలాగే వాళ్ళు వచ్చేసి 9 పెట్టమన్నారు, అంటే మనం 9.5 తీసుకోవాలి. పైన షోల్డర్లో కుట్టు కొరకు ఒక హాఫ్ పోతుంది కదా, హాఫ్ పోతుంది కాబట్టి మనం 9.5 అయితే తీసుకోవాలండి. మా ఇంటి దగ్గర ఇల్లు కడుతున్నారండి, అందుకని ఒకటే శబ్దాలు వస్తున్నాయి, మీకు ఇంకా డిస్టర్బెన్స్గా ఉంటుంది. వాళ్ళు స్లాబ్ అది వేసేసారు, వేసేసిన తర్వాత ఇంకా దాన్ని రిమూవ్ చేస్తున్నారు కింద, అందుకని ఒకటే మౌత్ వస్తుంది. ఇంకా మనం ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆదికి ఇచ్చిన బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టేసేసుకుని చూసుకుందాం మనం ఏ విధంగా వచ్చిందో. చూడండి ఇలా మనకి ఎంతైతే కావాలో అంతవరకు మనం మార్కింగ్ చేసుకుందాం. దీనికన్నా ఒక హాఫ్ ఇంచి మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ కన్నా ఎక్కువే కిందకి డీప్ పెట్టాలండి కొంచెం. చూడండి ఇలా మనకి ఆది బ్లౌజ్ ఉన్నా సరిపోతుంది, లేదా మెజర్మెంట్స్తో కూడా చాలా సింపుల్గా అనేది బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయొచ్చండి. కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. అలాగే మనకి ఏ సైజు వారికి ఎంతైతే తీసుకోవాలో షోల్డరు, ఆమ్ హోలు అన్నీ తెలిసి ఉండాలండి. ఈ విధంగా కింద కూడా మనం మార్కింగ్ అయితే చేసుకుందాము. నడుం డాట్స్ ప్లస్ ఖర్చులు కలిపి అనేది నేనైతే ఇప్పుడు మార్కింగ్ చేసేసానండి. చూడండి నెక్ దగ్గర మనం ఇలా పెట్టుకున్నట్లయితే మనకి రౌండ్గా అనేది వచ్చేస్తుంది. కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ నేను నార్మల్గా గీసేసాను, ఇప్పుడైతే కరెక్ట్గా మనం మెజర్ చేసుకుందామండి. అక్కడ వరకు అయితే సరిపోతుంది వాళ్ళకి ఆమ్ హోల్లో. చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి కరెక్ట్గా అయితే ఆమ్ హోల్లో రౌండ్గా మనకిచ్చిన ఆది బ్లౌజ్కి మనం మార్కింగ్ చేసుకున్న దానికి కూడా కరెక్ట్గా సరిపోతుంది. కుట్టి యువతలకే మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం కుట్టి వేసాం కదా, చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు కింద నెక్ వెడల్పు వచ్చేసి 3 తీసుకుందామండి. పైన పావుతక్కు 3, కింద వచ్చేసి 3. ఈ విధంగా 3 తీసేసుకుని ఆ పావుతక్కు 3 ప్రక్క మీద మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు అయితే ఈ విధంగా డ్రా చేసుకుందాము. చాలా సింపుల్గా ఫ్రీ హ్యాండ్తో కూడా మనం డిజైన్ అనేది నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అండి. రౌండ్ నెక్ అయినా సరే, షేప్స్ అయినా సరే, మన దగ్గర ఎటువంటి మార్కింగ్ చేసుకున్నవి లేకపోయినా సరే ఈజీగా ఈ విధంగా అయితే నిదానంగా కరెక్ట్గా వచ్చేస్తుందండి చక్కగా. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాము. కట్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలండి, మనకు వాళ్ళు ఇచ్చిన ఆదికి కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చూసుకుని నెక్ అనేది చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లము లేకుండా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు.
ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా మనకి. మనకి గీసేటప్పుడు రౌండ్ రాకపోయినా సరే కట్ చేసేటప్పుడు చూసారా ఎంత రౌండ్ వచ్చేసిందో ఆమ్ హోల్లో. ఆ విధంగా మనకి హ్యాండ్ కూడా తిరగాలండి. అలా తిరిగినప్పుడే మనకి కటింగ్ అనేది చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. చూడండి ఎంత రౌండ్ వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుందామండి. హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుంటానికి ఈ విధంగా మడత వేసి పెట్టేసుకోవాలి హ్యాండ్కి. ఇందాక 2 మడతలు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇందాక 1 మడతతో వేసాము, ఇప్పుడైతే 2 మడతలు వస్తాయి. అంటే 4 లేయర్స్ మీద అనేది మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కుట్టు కొరకు ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. అలాగే దీనికి మనం హెమ్మింగ్ చేయాలండి. హెమ్మింగ్ చేయడానికి 1 ఇంచ్ ఈ విధంగా కుట్టు కొరకు ప్లస్ హెమ్మింగ్కి కూడా వదిలేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాళ్ళు మనకి మెజర్మెంట్ ఇచ్చారు కదా, దానికి ప్రకారం వాళ్ళు మనకి ఎంత అయితే ఇచ్చారో అంత మార్కింగ్ చేసుకుందాం. అలాగే పైన కుట్టు కొరకు ఒక 1/2 ఇంచ్ కంపల్సరీగా కింద కుట్టు కొరకు ప్లస్ హెమ్మింగ్ చేయడానికి, తర్వాత మెయిన్ పొడవు, ఆ తర్వాత మనకి పైన షోల్డర్ పైన కుట్టు కొరకు ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఆమ్ హోల్లో కింద చూడండి ఇక్కడ డౌన్ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 అండి. అలాగే ఇక్కడ 1.5కు పెట్టుకోండి. మీకు ఎక్కడి నుంచి మార్కింగ్ చేయాలో తెలియకపోతే షోల్డర్ పైన 1.5 పెట్టుకుని ఆ 1.5 దగ్గర నుండి ఇట్లా క్రాస్గా అనేది కిందకి డౌన్ చేసుకుంటూ ఈ విధంగా మనం 3.5కి మార్కింగ్ చేసాం కదా, ఆ 3.5 దగ్గర ఈ విధంగా కలిపేసేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఈ విధంగా డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసుకుందాము. ఈ హ్యాండ్కి కంపల్సరీగా ఆమ్ హోల్లో పీసులు అనేది పడతాయండి. ఇప్పుడు ఆమ్ హోల్లో లోతు కూడా మీకు చూపించేస్తాను. చూడండి ఇట్లా ఈ షేప్ అనేది వచ్చినట్లయితే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి కర్వ్ షేప్ ఏ విధంగా వచ్చిందో. మన హైబ్రో ఉంటుంది కదా, పైన హైబ్రో షేప్ లాగా వచ్చింది చూడండి. అలా ఆ విధమైన షేప్ కనుక వచ్చినట్లయితే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఫిట్ అవుతుందండి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ ఎడ్జెస్ వైపున మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. ఈ ఎడ్జెస్ ఉన్న వైపు ఆమ్ హోల్ వైపు రావాలి. మనం హ్యాండ్ కట్ చేసాం కదా, ఆ కరువు కనిపిస్తుంది కదా, ఆ కరువు వచ్చేసి మెడకి నెక్క వైపు రావాలన్నమాట. ఎడ్జెస్ వచ్చేసి ఆమ్ హోల్ వైపు రావాలి. అలా ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకున్న తర్వాత 2 అంగుళాలు హోల్డ్ చేసేసుకుందామండి. చూడండి ఇలా ఈ విధంగా హోల్డ్ చేసేసుకుందాము. 2 ఎడ్జెస్ మనకి కరెక్ట్గా కింద ఉన్నాయో లేవో చూసుకోవాలండి. ఒక్కొక్కసారి కింద పీస్ ఏమవుతుందంటే మనకి తక్కువైపోతుంది. అలా కాకుండా 2 ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తము కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము. జాయింట్ చేసే వైపు కంపల్సరీగా 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. అలాగే ఫ్రంట్ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకనంటే ఫ్రంట్ వైపు ఉక్సుల్ బెల్టు కాజల్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఆ స్టిచ్చింగ్లోకి కంపల్సరీగా పోవాలి. అలాగే సైడ్ జాయింట్ చేసే వైపున 1 ఇంచ్, ఎందుకంటే మనం ఫ్రంట్ డాట్లు వేస్తాం కాబట్టి ఆ డాట్లు వేసినప్పుడు క్లాత్ అనేది
ఫ్రంట్ డాట్ హుక్స్ కాజాల్ బెల్ట్ దగ్గర గ్యాప్ వచ్చేస్తుంది. అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా మనం జాయింట్ చేసే వైపున ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మనం నెక్ ఎప్పుడు మార్కింగ్ చేసుకున్నా సరే హుక్సుల్ బెల్ట్ వైపున మాత్రమే మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా రౌండ్గా వచ్చేటట్లు పెట్టేసుకోవాలి నెక్ అనేది. ఈ విధంగా పెట్టేసుకుని ఆ మార్కింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో వాళ్ళకి అక్కడ వరకు ఈ విధంగా చక్కగా నీట్గా రౌండ్గా గీసేసుకోవాలండి. కాజాల్ వైపు తీసుకున్నాం అనుకోండి, మనం నెక్ అనేది జారిపోతుంది అన్నమాట. షోల్డర్స్ మీరు ఎట్టి పరిస్థితిలోనూ నెక్ మెజర్మెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా హుక్సుల్ బెల్ట్ వైపునే మాత్రమే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారం మన ఆమ్ హోల్లో లోతు కూడా తీసేసాం కదా, ఆమ్ హోల్లో లోతు కూడా మార్కింగ్ చేసేసాను. చూడండి, ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం అయితే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం. కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్లో ఆమ్ హోల్ లోతు తీయాలి, అలాగే హ్యాండ్లో ఆమ్ హోల్ లోతు అనేది తీయాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఒకేసారి మనకి ప్లెయిన్ బ్లౌజులకు కానీ ఎవరైనా ఒకేసారి ఎక్కువ కనుక బ్లౌజులు వచ్చేసినట్లయితే ముందుగా మనం ఒక బ్లౌజ్ని కట్ చేసుకుని ఆ బ్లౌజ్ ప్రకారం మిగిలిన అన్నీ కూడా కట్ చేసుకోవచ్చండి. ప్రతిసారి మనం మార్కింగ్ చేసుకుని ప్రతిసారి ఒక్కొక్క బ్లౌజ్కి మార్కింగ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఎక్కువ బ్లౌజులు కనుక ఒకళ్ళయే చెందినవి అయితే మాత్రం కంపల్సరీగా మనం ముందుగా ఒక బ్లౌజ్ని అయితే కట్ చేసుకుని ఆ బ్లౌజ్ ప్రకారం మిగిలిన అన్ని బ్లౌజులు కూడా కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడైతే మనం ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే కట్ చేస్తాను కదా, సేమ్ ఇదే బ్లౌజులతో అయితే నేను మిగిలిన అన్ని బ్లౌజులు కూడా కట్ చేస్తాను. ముందుగా వాళ్ళైతే ఒక బ్లౌజ్ అయితే నాకు స్టిచ్చింగ్ చేసి ఇమ్మన్నారు. అయితే ఈ మెజర్మెంట్స్ ప్రకారం ఇంకొక బ్లౌజ్ కూడా కట్ చేసుకుని ఒక బ్లౌజ్ అయితే వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇస్తానండి. ఈ విధంగా అయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే కట్ చేసేసాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.